అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు పంచాంగం అక్టోబర్ 12 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం ప్రతి ఒక్కరికి గురువు. తప్పు చేసినా అది నేర్పుతుంది. పశ్చాత్తాపం కన్నా ప్రయత్నం మంచిది. ఏదో ఒక రోజు ఫలితం తప్పకుండా వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 12, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 6:11 సూర్యాస్త సమయము 6:01 ఈ రోజున చంద్రోదయము 10:39 చంద్రాస్త సమయము 12:28 ఈ రోజున తిథి షష్ఠి. అక్టోబర్ 11 సాయంత్రం 4:43 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 12 మధ్యాహ్నం 2:17 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మృగశిర. అక్టోబర్ 11 మధ్యాహ్నం 3:20 నుంచి అక్టోబర్ 12 మధ్యాహ్నం 1:36 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ మిథున రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వార్యాన. అక్టోబర్ 11 మధ్యాహ్నం 2:06 నుంచి అక్టోబర్ 12 ఉదయం 10:55 వరకు ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము వనిజ. అక్టోబర్ 12 మధ్యాహ్నం 2:17 వరకు తదుపరి భద్ర. అక్టోబర్ 13 రాత్రి 1:16 వరకు తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 9:35 నుంచి రాత్రి 11:07 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:19 నుంచి సాయంత్రం 5:06 వరకు. రాహుకాలము సాయంత్రం 4:25 నుంచి సాయంత్రం 5:52 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 2:57 నుంచి సాయంత్రం 4:27 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:36 నుంచి 5:24 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 5:25 నుంచి ఉదయం 6:54 వరకు. మరలా రాత్రి 2:55 నుంచి తెల్లవారుజామున 4:27 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:24 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఎద్దు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, కుబేరుడు ఏ లోకానికి అధిపతి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈ రోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అండి? ఈ రోజునైతే చాలా మంచి రోజు అండి. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభానికి, కేశఖండన లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అన్నప్రాసనకు, నామకరణానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు నిర్వహించుకోవడానికి, వాహన వ్యాపార ప్రారంభ పనులు నిర్వహించుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనసు, మకర రాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 12వ తారీఖు మధ్యాహ్నం 1:36 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 12 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకుని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.